వైకాపా తెదేపా దొందేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గత 10 ఏళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. విజయవాడలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని క్యాడర్ కోరుకుందని, వారికి ధన్యవాదాలు చెప్పారు. జనసేనలో చేరుతున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి ఆయన అని, రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాల్సి ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 చోట్ల ఓటమి పాలయ్యామని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కారు కేవలం సర్వీసింగ్కు వెళ్లిందని, మళ్లీ రెట్టింపు వేగంతో పరిగెత్తుతుందని చెప్పారు.